నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిని ముందు కొండగల్లో జడ్పీటీసీలను గెలిపించుకోమనండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం తనకు గొప్ప అవకాశం ఇచ్చింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన రామచంద్రరావు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేశాడు. ఆటో డ్రైవర్ ఆవేదన. రేవంత్ రెడ్డిని ముందు జడ్పీటీసీలను గెలిపించుకోమనండి అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. పేర్లు చెప్పండి, చెప్తా కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు ఉంది. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు. రైతులకు ఎకరానికి 15,000 3 పంటలు వేస్తానని అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు. ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ 4 పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు 24,000 కోట్లు, కౌలు రైతులకు 15,000 కోట్లు, మొత్తం 39,000 కోట్లు ఎగ్గొట్టాడు. రైతు రుణమాఫీ 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది? అసలు ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు? మరి ఇచ్చినావు ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు? మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధులనే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000 రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు. 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో అన్నాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు. మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టిండు 7,500.
మొన్న మళ్ళీ 1500 అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నల్లమల పులి అంటాడు, మళ్ళీ నల్లమల్ల తెలంగాణలోనే ఉందా అని అంటాడు. ఇంత నిష్కృష్టమైనడు రేవంత్ రెడ్డి 8వ తేదీ ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి మేము చర్చకు వస్తాం, రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు, నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఆయననే చెప్పిండి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకునే బాపతి కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు నేను ఇచ్చినా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారన్నారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏమైందని అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగుల మధ్య చర్చ పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. 60,000 తలకాయలు లెక్క పెడతారట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది. ఇవాళ మా మహిళా తల్లులు 1,000,000 మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా. నువ్వు కోటీశ్వరులను చేసినేమో కానీ వాళ్ళకి 2,500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం, మన ఓటర్ సంఖ్య ప్రకారం 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది 2,500 మహాలక్ష్మి అని. మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇస్తానన్న స్కూటీలేవి, నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది, నువ్వు సంవత్సరంలో నింపుతానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని రామచంద్రరావు అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. ఈ రోజు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నానని, అధ్యక్ష ఎన్నిక తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా నాకు కావాలన్నారు. రాష్ట్ర కార్యాలయంలో నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శనము, వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుని ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి నాకు అధిష్టానం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నాను. మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ ఆఫీస్ మాట అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. మరి వారి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ
లో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. మరి అందరికీ కూడా అందరి కార్యకర్తలకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకుని ప్రిపేర్ అయ్యి చర్చకు రా, లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది. రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 72 గంటలు సమయం ఇస్తున్నామని ప్రిపేర్ అయి రావాలని సూచించారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్ని రేవంత్ ఇష్టమన్నారు. బేసిక్ తేడా తెలియని రేవంత్ కేసీఆర్ ను చర్చకు పిలుస్తారని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ పెద్దగా ఏం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలు కొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం, నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో రేవంత్ రెడ్డికి అప్పు పుడతలేదు, మాకు ఎవడిస్తాడు, ఎలక్ట్రిక్ ఆటో కొనడానికి పైసలు ఎక్కడి నుండి వస్తాయి, రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేసిందని అంటున్న ఆటో డ్రైవర్లు. చెప్పండి అన్న, ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? గిరాకీ లేదు, ఏం లేదు సరిగా. బస్సులు ఫ్రీగా పెట్టిరు. బస్సులు ఫ్రీ అయినాకంటే ఇంకా మామూలే ఉంది గిరాకీ అయితే. అది ఇప్పుడు కొత్త వాదన వస్తుంది. నిన్న ఏమంటుండే స్టేజ్ల మీద ఆటో డ్రైవర్లందరూ ఇప్పుడు ఉన్న ఆటోలన్నీ తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటుండు. ఎలక్ట్రిక్ ఆటోలు అంటే ఇప్పుడు ఈ ఆటోలు తీసేసి ఆటో కొనాలని మళ్ళీ అప్పు చేయాలి కదా మేము. అప్పిచ్చేటోడు ఉండాలి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అప్పు ఎవరు ఇస్తలేరు, మాకెవరు ఇస్తారు? ఇంకా అంతేనా? సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అప్పు ఏడ ఉడతలేదు, నన్ను కోసినా కూడా 1 రూపాయలు వెళ్తలేదు, 1 రూపాయి దొరుకుతలేదు, అప్పు ఎవరు ఇస్తలేడని. మాకెవరు ఇస్తారు? ఆటోలకి ఇప్పటికే గిరాకీ లేక పరిసలు ఉన్నాము. ఉన్న ఆటో తీసేసి ఎలక్ట్రిసిటీ ఆటో కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇవి కొందరు కిరాయిలు ఉన్నారు, కొందరు ఫైనాన్స్ కిరాయి రాయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్లియర్ల బండ్లు ఉన్న వాళ్ళు అమ్ముకొని పోతే మళ్ళీ తక్కువనే వస్తుంది, పెట్టిన పైసలు కూడా వెళ్తలేవు. దానివల్ల ఇప్పుడు అంత బస్సులు ఫ్రీ ఉన్నాయి. ఇంకోటి ఇది
బైకులకు ఓలో రాబిడే ఇచ్చారు. దానిలో వల్ల ఇంకా చాలా దెబ్బ పడ్డది మాకు. చాలా దెబ్బ పడ్డది. చాలా అంతకుముందు ఎంత సంపాదించేది, ఇప్పుడు ఎంత అంతకు ముందు ఇంకా కిరాయి పోని అంత పోని 500 600 మంచిగా మిల్లుతుండే 1000 రూపాయల కాడికి మిగిలిన రోజు. ఇప్పుడైతే ఏం లేదు. అదే ఇంత కంఫర్ట్ ఉంటుందా మరి ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే? నడుతుందా? నడిపిన వాళ్ళకి తెలుస్తాను, మాకు తెలియదు. మేము ఎప్పుడు నడపలే బండి, ఎప్పుడు నడపలే. అది ఇంకోటి బ్యాటరీతో నడుస్తుంట. బ్యాటరీ ఎంత 1,80,000 1,20,000 ఉంది అంటారు. ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ వేసుకోవాలి. మొత్తం మెయిన్ పాయింట్ అది బ్యాటరీతోనే నడుస్తుంది. ఇబ్బంది. ఇప్పుడు ఇంకోటి సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడు మేము కిరాయికి ఉంటాం. కిరాయి ఇంటి కాడ పోయి ఛార్జింగ్ బండి పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటాం? పెట్టుకోనికి ఇబ్బందే కదా. వాళ్ళు ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటారు, 1 రోజు 2 రోజులు చూస్తారు, ఇల్లు ఖాళీ అంటారు. మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి, వేరే ఇల్లు చూసుకోవాలి. ఇల్లు కిరాయిలు ఏం తక్కువ లేవు, మస్తు రేట్లు ఉన్నాయి కిరాయిలు. మ్యాక్స్ కిరాయిలకు ఉండేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కిరాయిలకే చాలా మంది ఉన్నారు. మొత్తానికి అది పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన చేసేది చెయ్యాలి. 12,000 సంగతి ఏందా? 12,000 12,000 గురించి మనకేం తెలియదు. 12,000 ఇస్తా అన్నాడు కదా మీకు. మాకు ఏది లేదు, 12,000 లేదు, యాదిచ్చకం లేదు. ఆయన మీ ఆటోలు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు వేస్తారా మీ ఆటోలు కాంగ్రెస్? మళ్ళీ ఇంకెవరే సార్ అంత ఇట్లా ఆగం చేసినాక ఎవరే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేవంత్ రెడ్డిని ముందు కొండగల్లో జడ్పీటీసీలను గెలిపించుకోమనండి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం తనకు గొప్ప అవకాశం ఇచ్చింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన రామచంద్రరావు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేశాడు. ఆటో డ్రైవర్ ఆవేదన. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.